కృష్ణాంజనేయులు గారితో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు, సేమ్ ఇదే రాజకీయ రంగంలోకి ప్రవేశించి, అంటే సినిమా రంగంలో వచ్చి ఒక సూపర్ స్టార్ రేంజ్ నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళి సేమ్ ఏదైతే ఎంజీఆర్ ఉన్నారో మనకి ఎంజీ రామచంద్రన్ గారు 1988లో ఆయనకి ఇవ్వటం జరిగింది. అప్పటికి ఎన్టీఆర్ కూడా ఇంకా బతికే ఉన్నారు. సో 1998లో ఆయనకి ఇవ్వడం 88లో జరిగింది. కానీ అదే టైంలో అదే క్యాడర్లో ఉన్న వ్యక్తిని విస్మరించారా? అది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే వెనకడుగు వేసిన తత్వం జరిగిందా, లేదా ఏదైతే ఒక ప్రత్యేకంగా ఒక ఆరోపణ ఉందో ఇప్పుడు కనుక ప్రకటిస్తే, భారతరత్న ప్రకటిస్తే లక్ష్మీపార్వతి తీసుకోవాలి, దానివల్లనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెనకడుగు వేస్తున్నాయి అనేది అది ఆరోపణేనా? దీన్ని ఎలా విశ్లేషిస్తారు? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇవ్వటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపాలనో లేకపోతే ఎవరో అప్లికేషన్లు పెట్టాలనో ఇవన్నీ కూడా అవసరం లేనటువంటి విషయాలు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఏ విధంగా ప్రజాసేవ చేశారు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి గౌరవం ఎలాంటిది, ఆ గౌరవాన్ని మరింత ఇనుబడింప చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి భారతరత్న ఇవ్వటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మీరు చెప్పినట్లుగా మరి ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు ఎందుకు ఎన్టీఆర్కి ఇవ్వలేదు అంటే, ఎన్టీఆర్కి ఇవ్వటానికి ఆ రోజున కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మీద పోరాటం చేయటానికే తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆవిర్భవించింది. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించటము, ఆ తర్వాత 1983 ఎన్నికల్లో అధికారంలోకి రావటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ మీద పోరాటం చేసినటువంటి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించేటువంటి అంత పెద్ద మనసు కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మనం అనుకోలేము. అందుకోసమనే ఆ వివక్ష అయితే కొంత కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. మరి కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు అని అనుకుందామండి. బీజేపీ అధికారంలోకి వచ్చి పుష్కర కాలం అయిపోయింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 1999లో కూడా అధికారంలో ఉంది. ఆ రోజున తెలుగుదేశం బీజేపీ కలిసే ఉన్నాయి. 1998లో ఎంజీఆర్కి వస్తే 99లో మరి ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వమని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించవచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వచ్చు. ఇద్దరు కలిసే ఉన్నారు 1999, 2004 వరకు. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, కాంగ్రెస్ ఎలాగే ఇవ్వదో బీజేపీ వచ్చిన తర్వాత అడిగేటువంటి పరిస్థితుల్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకు అని అంటే కారణం ఏంటి అని అంటే, 1994లో ఎన్టీ రామారావు ఒక ప్రభంజనం, మళ్ళీ ఆ ప్రభంజనం రావటం, తెలుగుదేశం పార్టీ గెలవటము, ఇవన్నీ కూడా మనం చూసాం. 1995లో రాజకీయ బదలాయింపు జరిగింది ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడుకి. ఆ ఎపిసోడ్ లో జరిగినటువంటి పరిణామాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా బహిరంగ రహస్యాలే. ఇప్పుడు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే బాధపడినంత మాత్రాన అవే దాచిపెడితే తాగేటువంటి విషయాలు ఏం కాదు. మనం ఖచ్చితంగా ఆయన గొప్పని మనం ఎన్టీ రామారావు చేసినటువంటి గొప్పతనము, సినిమాకి సంబంధించినటువంటి సేవలు, అదే విధంగా రాజకీయాల్లో కింది స్థాయి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళల్ని ప్రోత్సహించేటువంటి విధంగా ఆయన చేసినటువంటి వ్యవహారం, ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు, ఇవన్నీ మనం ఎలా చర్చించుకుంటామో ఆయన్ని ఒక ప్రభంజనం లాగా 1994 ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్టీ రామారావుని దించేసి ఆ సీట్లోకి చంద్రబాబు నాయుడు రావటం అనేటువంటి అంశము బహిరంగంగా మన చరిత్రలో ఉన్నటువంటి అంశం. దాన్ని ఖచ్చితంగా మనం చర్చించుకుంటాం. అదేమో నందమూరి కుటుంబంలోనో నారా కుటుంబంలో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కాదు. అది ఏదో వాళ్ళ కుటుంబాల వ్యవహారము, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశారు అని అంటే కుదిరేటువంటి అంశం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ
ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి కావాలని ఆ రోజున ఎన్నుకున్న తర్వాత మరి ఎన్టీ రామారావును దించేసి దొడ్డిదారిన ఆ రోజున వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా కూడగట్టి కొన్ని మీడియాకు సంబంధించినటువంటి సంస్థలు అదే విధంగా కొంతమంది వీళ్ళందరూ కుట్రపన్ని ఎన్టీ రామారావు నుంచి ఆ విధంగా అధికారాన్ని లాక్కున్నటువంటి విషయం వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీ రామారావు మీద చెప్పులు వేసినటువంటి విషయం. ఇవన్నీ కూడా బహిరంగమైనటువంటి రహస్యాలు అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్టీ రామారావు అనేక సందర్భాల్లో ఆయన బతికున్నప్పుడు మరి ఆ అధికార బదలాయింపు తర్వాత ఎన్టీ రామారావు బతికున్నారు కదా, ఏ విధంగా తన అల్లుడు తన దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నాడు, ఇలాంటి అల్లుడు ఉండకూడదు అని ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద చాలా విషయాలు మాట్లాడినటువంటి విషయాలు వీడియోలు ఈ రోజున యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి ఏం సమాధానం చెప్పుకుంటారు తెలుగుదేశం వాళ్ళు అనేటువంటి విషయం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అది